క్రేజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. ఈరోజు మా మదర్ బర్త్డే అనమాట. అందుకని చెప్పి మేము బిర్లా మందిర్కి అయితే వెళ్తున్నాము. సో నా ఆల్ టైమ్ ఫేవరెట్ హాఫ్ సారీ ఇది, నారాయణ పట్టు దగ్గరుండి మరి కస్టమైజ్ చేయించుకుని నేనైతే స్టిచ్ చేయించుకున్నాను. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి బిర్లా మందిర్ అండ్ ఇస్కాన్ టెంపుల్ అనమాట. సో మేము ముందుగా అయితే బిర్లా మందిర్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ బిర్లా మందిర్లో మనకి కెమెరాస్, ఫొటోస్ అనేవి పైకి ఎలో లేవు, మనం ఫోన్స్ అనేవి కిందనే ఇచ్చేయాలి. సో కిందనే మేము ఫోన్స్ అన్నీ ఇచ్చేసాం కాబట్టి నాకు పైన షూట్ చేసి వ్లాగ్ చేయడానికి అయితే అవ్వలేదు. మనకి కింద వచ్చేసి ఫుడ్ స్టాల్, వాష్రూమ్స్, పార్కింగ్ ఏరియా అండ్ ఇక్కడ చిన్న మ్యూజియంలా అయితే ఒకటి ఉంటుంది అన్నమాట. సో బిర్లా మందిర్ కింద అయితే మనకి ఇలా ఉంటుంది. సో మనం లోపల మ్యూజియంకి అయితే అసలు ఏముందో అని చూద్దాం అయితే వెళ్ళాము. సో లోపల మ్యూజియంలో మనకి దేవుడు స్టాచ్యూస్, బ్యాంగిల్స్, లైక్ వెంకటేశ్వర స్వామికి రిలేటెడ్ అయిన అన్నీ ఉంటాయన్నమాట. బుక్స్ కానీ, పటాలు కానీ, క్యాలెండర్స్ కానీ, స్టాచ్యూస్ కానీ, అలా తిరుపతి వైబ్లో వచ్చే థింగ్స్ అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపదే అలా మాకు కొండ ఎక్కి దిగేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయి ఫుల్ దావతేస్తుంది. ఫుల్ సమ్మర్ కదా, అసలు ఫుల్ చెమట పట్టేసి అదొకలా అయిపోయింది అనమాట. ఇంకా వెంటనే చెరుకు రసం తాగుదామని దర్శనం అయిపోయాక ఇంకా అలా చెరుకు రసం తాగేసి అక్కడ జస్ట్ ఉన్నవన్నీ చూసి వచ్చాము. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. మీరు బిర్లా మందిర్కి వెళ్తే పక్కకు ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళండి, ఎందుకంటే రెండు ఇంచుమించు పక్క పక్కనే ఉంటాయి. సో ఇస్కాన్ టెంపుల్ అక్కడ కృష్ణుడిని, బలరాముడిని అలా చూడ్డానికి మనకి రెండు కళ్ళు సరిపోవు అనమాట. అంత బాగుంటుంది అక్కడ దేవుడి విగ్రహాలు కానీ అవన్నీ. సో ఆ రోజు ఎలక్షన్ డే అనమాట. సో అందుకని చెప్పి ఆ టెంపుల్ ఖాళీ లేదు, చాలామంది ఉన్నారు. కానీ ఆ దేవుడి విగ్రహాలు వీడియోలో కంటే రియల్గా చూస్తే చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంటాయి. లిటరల్లీ దేవుడు ఆ లైటింగ్స్లో ఆ గోల్డెన్ కలర్ దాని మీద ఎంతో బ్రైట్నెస్గా, చాలా బ్రైట్గా కళ్ళకు అంతారనమాట. అండ్ ఇస్కాన్ టెంపుల్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, బలరాముడు, కృష్ణుడు, జగన్నాథుడు ఈ విగ్రహాలు. అండ్ ఒక కృష్ణుడు 8 మంది లైక్ ఉంటారు కదా, 8 మంది భార్యలు, ఆ టైప్లో కూడా మనకి ఇస్కాన్ చాలా చాటలు ఉంటుంది. కాకపోతే ఇక్కడ హైదరాబాద్లో మనకైతే ఇలా ఉందన్నమాట. ఇది మనకి అసెంబ్లీ నాంపల్లి మెట్రో దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అనమాట. సో ఇస్కాన్లో అయితే ఇలా దర్శనం అయింది మాకు. అండ్ ఆ రోజు ఎందుకో క్లైమేట్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎందుకో ఆ వీడియో షూట్ చేయకుండా ఉండలేకపోయాను. ట్యాంక్ బండ్ దగ్గర హుస్సేన్ సాగర్లో ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ చాలామంది ఆ వ్యూ కోసమే ఆ రోజు అక్కడ ఆగిపోయి చాలా అలా ఫోటోలు తీసుకుంటూ అలా ఉన్నారనమాట. వ్యూ అనేది ఎందుకో సన్ రైజ్, పక్కన మొబ్బు, ఇంకో పక్కన సన్ రైజ్, మధ్యలో బుద్ధుడు, ఒక పక్కన మనకి హుస్సేన్ సాగర్, లైక్ అదంతా వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది. ఆ రోజు రోడ్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. లిటరల్లీ ఎలక్షన్స్ డే కదా, హాఫ్ ఆఫ్ ద ఏపీ పీపుల్ అందరూ వెళ్ళిపోయారు. సో రోడ్లు అనేవి ఫస్ట్ టైం హైదరాబాద్ రోడ్స్ని ఇంత ఖాళీగా చూడడం, చాలా ఫ్రీగా ట్రాఫిక్ లేకుండా మేమైతే దర్శనం అయ్యాక వెళ్ళిపోయాము అన్నమాట. సో రైనీని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాను కాబట్టి వాడు రాగానే నన్ను మిస్ అయిపోయి నా చుట్టూ తిరిగేసి ఎత్తుకోమని ఎగిరేశాడు. లిటరల్లీ ప్రతి వీడియోలో రైనీని ఎందుకు పెడతా అంటే లైక్ పెట్స్ విలువ చాలామందికి తెలీదు, ఆ లవ్ ఎలా ఉంటుంది అనేది. నేను జస్ట్ ఒక్క హాఫ్ అన్ అవర్ లేకపోతే వాడు ఎంత మిస్ అయిపోయి నా కోసం ఎత్తుకేసుకొని, అక్కడికి ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నా కానీ లైక్ నేను లేకపోతే వాడు మిస్ అవుతాడు పక్కాగా. చూస్తున్నారు కదా ఎలా ఎగిరేసి ఎత్తేసుకోమని గాల్ పెట్టేసి చుట్టూ గిరగిరా తిరిగేస్తాడనమాట. So pets love is unconditional. So that's all for the video. Thanks for watching.